శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి కుజుని యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. యోగకారకుడైనటువంటి కుజుడు చతుర్థ భాగ్యాధిపతిగా భాగ్యస్థాన సంచారం చేయడం వల్ల ముఖ్యంగా జాతకుడికి చాలా వరకు అతను గతంలో చేసినటువంటి కృషికి శ్రమకి తగిన ప్రతిఫలం ఇప్పుడు లభించే అవకాశం ఉన్నది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల సంచారంలో ముఖ్యంగా జాతకుడికి వృత్తిపరమైనటువంటి చేంజెస్ ఈ వారం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది. అయితే దీనికి శని భగవానుడు కూడా సహకరించడం, సప్తమ స్థానం అన్నది దశమ స్థానం, అలాగే అష్టమాధిపతి గురువు దశమ స్థానంలో ఉండడం. అయితే ఈ మార్పు చాలా వరకు జాతకుడికి అనుకూలమైనటువంటి మార్పుగానే మనం భావించవలసి ఉంటుంది. మరి గతంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ వృత్తిలో అభివృద్ధి కానీ కంపల్సరీగా ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన చేంజెస్, ఇంప్రూవ్మెంటు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అదనపు బాధ్యత కూడా వహించవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు ముందుగానే జాగ్రత్త పడి తనకు అనుకూలంగా మార్చుకుంటే చాలా అనుకూలమైన ఫలితాలు సాధించవచ్చు. అయితే రాహు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు మీకు తెలియకుండానే మీ శత్రువులు మీ యొక్క పనులు పాడు చేయడం కానీ, మీ యొక్క అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రయత్నం చేయడం కానీ, చేస్తున్నటువంటి పనులకు ఏదో రంగా అడ్డు తగలడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారి విషయంలో కొంత శ్రద్ధ పెట్టుకొని, అయితే ఈ సమయంలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ప్రమోషన్ కానీ, కొత్త ఉద్యోగం కానీ, ఒక పదవి కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు సైలెంట్గా ప్రయత్నం చేయాలన్నమాట. అది పని అయిన తర్వాత చెప్పాలి తప్ప ముందుగానే చెప్పడం వల్ల మీ పనులు ఆగిపోయే అవకాశం ఉన్నది. అయితే అది ఈ వారమే కాదు, మీకు వాస్తవంగా రాహు అష్టమంలో ఉన్నంత వరకు కూడా ఏదైనా సీక్రెట్గా చేయాలి తప్ప డాంబికంగా 10 మందికి తెలిసేలా చేస్తే మాత్రం ఏదో ఒక అపశృతి, ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఇది విద్యార్థులకి చాలా మంచి అవకాశాలే కనబడుతున్నాయి. బుధ, శుక్ర, రవి ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది ఎవరైతే మరి MBA మేనేజ్మెంట్ లాంటి కోర్సులు చేస్తూ ఉంటారో, అలాగే మరి ఎక్కువగా ఈ సింహరాశి వారు ఈ సివిల్స్ లాంటివి మంచి IAS పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి మరి వాళ్ళకి ఇంచుమించుగా పరీక్షలు కూడా ఈ వారం అటు ఇటుగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదన్నా ఆల్రెడీ మంచిగానే వాళ్ళ యొక్క టైము గోచారం చాలా బాగా అనుకూలంగా ఉంది. శుక్రుడు మరి పంచమహాపురుష యోగ జాతకంలో ఉన్నాడు. రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు. గురువు దశమంలో దైవానుగ్రహం పుష్కలంగా ఉంది. బుధుడు జ్ఞాపక శక్తి పెరగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కేవలం ఒకే ఒక మైనస్ శని యొక్క ప్రభావం, అంటే శని దృష్టి సింహరాశి వారి మీద పడడం వల్ల పోస్ట్పోన్ మెంటాలిటీ, బద్ధకం బాగా వేధిస్తూ ఉంటుంది. ఇంకా పరీక్షలు ముందున్నాయి కదా అలా వాయిదా పెడుతూ పరీక్షలు దగ్గరికి వచ్చిన తర్వాత తర్జన పడుతుంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు కంపల్సరీగా కొద్దిగా మార్నింగ్ సూర్యోదయానికి ముందే లేచి, ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బ్రహ్మముహూర్తంలో చేసి చదువుకుంటే ఈ రాబోయే వారం రోజుల్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో ముఖ్యంగా వాళ్ళు శ్రద్ధ పెడితే 100% విజయం సాధించే అవకాశం ఉండదు. అయితే ఏదన్నా శని భగవానుడు అనుకుంటాం, కానీ శని ఇవ్వాలన్నా శని భగవానుడే ఇవ్వాలి, తీసుకోవాలన్నా శని భగవానుడే తీసుకోవాలి. కాబట్టి మరి శని స్వక్షేత్రంలో మంచి శుభ నక్షత్రం మీద ఉన్నాడు. కాబట్టి దాన్ని మీరు పాజిటివ్గా, అంటే మీ యొక్క సుఖాలను తగ్గించుకోవాలి.
రోజుకి ఏదో తక్కువగా ఒక 6 గంటలు నిద్రపోయి చాలా కష్టపడితే అటు మరి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న విద్యార్థులైనా మరి రాబోయే వారం రోజుల్లో ఖచ్చితంగా విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆలోచన విధానం కూడా కొద్దిగా మార్చుకుంటే సక్సెస్ అనుకూలంగా ఉంది. ఇక కేతువు వాక్స్థానంలో ఉండడం అనేది ఇది కొంత వయసులో పెద్దవారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కుటుంబంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మీకు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. అంటే మీరు ఒక సనాతన భావాల్లో ఉంటారు, అంటే ఒక పాతకాల పద్ధతుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే మీ కుటుంబ సభ్యులు అందరూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. దానికి వ్యతిరేకంగా మీ కుటుంబ సభ్యులు ప్రవర్తించే తీరు మీకు నచ్చకపోవడం వల్ల స్వచ్ఛందంగా మీరు ఎవరిని ఏమీ అనలేక చాలా అంతర్మదనంతో స్ట్రగుల్ పడే అవకాశం ఉంది. టెంపరీగా కొంతకాలమైనా ఏదన్నా పుణ్యక్షేత్రంలోనో దూర ప్రాంతంలోనో లేదంటే బంధువుల ఇంట్లోనో కొంతకాలం పాటు ఉందామనే ఉద్దేశంతో కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. సో అది మీరు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడం కన్నా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంతంగా కొంతకాలం గడపడం అన్నది ఉత్తమమైన మార్గం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మరి ఒక 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించిన చాలా అనుకూలంగా ఉంటాయి. భూములు, స్థలాలు, భవనాలు వాటి యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శని స్వక్షేత్రగతుడు అయి ఉండడం వల్ల పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్లో ధనం సులభంగా దొరుకుతూ ఉంటుంది. అంటే బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల. అందువల్ల సాధారణంగా మరి ఈ సమయంలో ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది మంచి స్టార్టింగ్ టైము. అలాగే అయితే మరి కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నా, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇవి గోల్డ్ షాపులు కానీ, శారీస్ సంబంధించిన కానీ, ఈ టైలరింగ్ అంటున్నారు, బ్యూటీ పార్లర్లు అంటున్నారు, ఇది బకెట్ అంటున్నారు, ఇటువంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. శుక్రుడు ఎప్పుడైతే గోచారంలో బలంగా ఉంటాడో అప్పుడు స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలు మంచి పైచేయి ఉందే కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళు సొంతంగా ఉపాధి అవకాశాలు పెరుగుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి. అయితే ఒక మంచి విద్యాయోగం ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం విద్యా సంస్థలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ చిన్న స్కూల్ పెట్టుకున్నా, పెద్ద స్కూల్ ఉన్నా, వాళ్ళు రన్ చేసుకున్న వాళ్ళకి గతంలో కన్నా విపరీతంగా మంచి నేమ్ వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అలాగే మెడికల్ రంగం, ముఖ్యంగా రాహు మీనరాశిలో ఉండడం వల్ల ఈ హాస్పిటల్స్, అలాగే మరి మెడికల్ కాలేజీలు, ఈ మెడికల్ సంబంధించింది బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల, ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆ రంగంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ మార్పు అటు హాస్పిటల్స్, మెడికల్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించింది, అది బ్యాంకింగు, స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరన్నా చిన్న ఏదో ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ రంగాల్లో ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే గతంలో మంచి సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి మంచి ఖాళీలో సీట్ రావడం కానీ, వాళ్ళ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. అలాగే సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం కష్టపడినా కూడా ఏదైనా సక్సెస్ అందరికీ సులభంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నంలోనే విజయం ఉంది. కాబట్టి మరి గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ఆ రాశుల వారు కావచ్చు, ఆ గ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మీ మనసులో ఉన్నది చేద్దాం అనుకున్నది స్టార్ట్ చేయండి. తొందరలోనే మీ ఫలితం పొందే అవకాశం ఉంది. స్వస్తి.